తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తిమ్మరాజుపల్లి టీవీ బాగుందండి. సినిమా చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే టీవీ గురించి ఒకప్పుడు టీవీ అంటే ఊళ్ళల్లో ఎలా ఉండేది, ఊళ్ళల్లో ఎట్లా అంటే ఒక ఇంట్లో టీవీ ఉంటే ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చి ఇంట్లో కూర్చునే వాళ్ళు, డిస్టర్బెన్స్ జరిగేది. అది చాలా బాగా చూపించారండి, చాలా బాగుంది, మంచిగా అనిపించింది సార్. పాటలు మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, చాలా బాగా తీశారు. డైరెక్షన్ కూడా ఫస్ట్ డైరెక్టర్ కాకుండా ఆయన మంచి ఎక్స్పీరియన్స్గా ఉన్నట్టు చేశాడు. యాక్టర్స్ కూడా చాలా, హీరో బాగా ఉన్నాడు, హీరోయిన్ బాగుంది, హీరో అందరూ బాగా చేశారండి. ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. చూడొచ్చండి, డెఫినెట్లీ హిట్ అవుతుంది. నా కాన్ఫిడెన్స్ ప్రకారం బాగుంది సినిమా. ఊళ్ళో ఏంటంటే టీవీ ఇట్లా ఇంట్లో ఉంటే ఊరోళ్ళు అందరూ వచ్చి కూర్చునేవారు. అది ఇంట్లో ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ ఎట్లా ఏముండేది అట్లా చూపించారు సార్. అది చాలా బాగా అనిపించింది. అంటే కొత్త ఆర్టిస్టులు కదా, కొత్త ఆర్టిస్టులు అసలు అందరూ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులుగా చేశారు. కొత్త ఆర్టిస్టులు ఎవరు కూడా ఫీల్ కావలేదు, ఎవరు కూడా అంత మనకు పాటలు ఎలా ఉన్నాయి? పాటలు బాగానే ఉన్నాయి సార్. ఇలాగనే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. మీరు ఏదైతే అన్నారో అది నెరవేరుతుంది. ఏప్రిల్ 17 ఈరోజు మా ఫ్రైడే అని చెప్పలేం కానీ బట్ బిగ్ డే, మాకు చాలా చాలా బిగ్ డే. థ్యాంక్ యూ మునిగారు 2.5 సంవత్సరం శ్రమ, మన అపూర్వ కిరణ్ గారు నమ్మకం, అది సినిమా రూపంలో తయారయ్యి ఈ సక్సెస్కి కారణమైంది. దీనికేంటంటే ఆయన సెలెక్ట్ చేసుకున్న నటీనటులు వాళ్ళు ఆయనకు ఒక వరంగా తయారయ్యారు. అది ఒక వర్క్షాప్ కానివ్వండి, ఆయన తీసుకున్న ట్రీట్మెంట్ కానివ్వండి, అంత గొప్పగా చేశారు. దానికి నిజంగా మా డైరెక్టర్ గారికి అప్రిషియేట్. నెక్స్ట్ వన్ అండ్ డిఓపి గారు కూడా దీనికి తోడవడం, మ్యూజిక్ డైరెక్టర్ గారు అయితే ఇక్కడ లేరు. దీనికి ఇంత సక్సెస్ అవ్వడం అనేది నిజంగా మన తెలుగు మీడియా గర్వించదగ్గ విషయం ఈరోజు. ఎందుకంటే చిన్న సినిమాలు ఏదో సక్సెస్ కావట్లేదు అనేది కాదండి, తప్పకుండా అవుతాయి. ఇలాంటి కంటెంట్ తీసుకొని తప్పకుండా సక్సెస్ చేయొచ్చు అనే దాన్ని నిలబెట్టింది ఈ తిమ్మరాజుపల్లి టీవీ. గ్రేట్ డే, నిజంగా ఈరోజు గొప్ప రోజండి. మెనీ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఇంకొకటండి, ఈ సినిమా, ఈ తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన సినిమా. ఇప్పుడు జెన్జీ కిడ్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూశారంటే వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేస్తారు. ఎవరు వాళ్ళ పేరెంట్స్ 40 ఏజ్ ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరికి 40 ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా 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 బాగా నచ్చుతుంది. జెన్జీ కిడ్స్కి అయితే వాళ్ళ పేరెంట్స్ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఫ్యామిలీతో రండి, చాలా బాగుంటుంది. మీరు ఆ డ్రామాని ఎంజాయ్ చేస్తారు. మేము చెప్పిన పాయింట్ ఏదో చాలా బాగుంటుంది. బట్ చూసిన వాళ్ళకి మేము చెప్పేది ఏమంటే, ఏదైతే మేము ఒక ట్విస్ట్ అయితే ఉందో అది రివీల్ చేయకూడదని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఆడియన్స్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. రాజప్ప క్యారెక్టర్ చేశాను. మేము రెస్పాన్స్ అంతా తీసుకున్నాం, రివ్యూస్ తీసుకున్నాం. చూసిన వాళ్ళందరిలో చాలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళ జ్ఞాపకాలు అంతా గుర్తొచ్చాయని చెప్పారు. సో సినిమా చాలా ఎంజాయ్ చేశారు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే అందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ మెమరీస్ని మేము గుర్తు చేస్తాం, మీరు మాట్లాడుకునేలా చేస్తాం, మిమ్మల్ని ఆనందింపజేస్తాం, మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. దానికోసం అందరూ సినిమాలకు రండి, థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. మంచి ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ క్యారెక్టర్ వైజ్ కానీ, ప్రతి ఒక్కటి హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కింద సూపర్ డూపర్ హిట్ కొట్టేసావు, అందులో డౌటే లేదు. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్దరిపోయినాయి అన్న, చాలా బాగుంది. మంచి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇచ్చావు, చాలా బాగుందన్న. నాకైతే బాగా నచ్చింది సినిమా. చాలా బాగుందండి, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. వెరీ హ్యాపీ. ఆయన చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా, ఇది మీ డే, ఇంకా మీరు అన్నీ మర్చిపోండి, మనం చేయాల్సిందంతా చేసాం, మన ఆడియన్స్ చూసుకుంటారు, ఇట్స్ యువర్ డే, ఎంజాయ్ యువర్ డే అని చెప్పారండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెస్పాన్స్ చాలా బాగుంది. రెస్పాండ్ అవుతున్నారు, నవ్వుతున్నారు, అండ్ దే ఫెల్ట్ ద ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ రెస్పాన్స్లో మాకు అది తెలుస్తుంది. అండ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ.
మా డైరెక్టర్ గారి గురించి ముందు నుండి చెప్పేదే ఆయన క్లారిటీ, ఆయన ఎలా అయితే అనుకున్నారో అలానే తీశారు. జనాలు కూడా అంతే బాగా రెస్పాండ్ అయ్యారు. ఆయన చాలా చూడండి మీరు, చాలా కాన్ఫిడెంట్గా చాలా హ్యాపీగా ఉన్నారు. సో వెరీ వెరీ నైస్. హీరో మ్యూజిక్ అంటే మా సినిమా మ్యూజిక్ ఒక 4 మెట్లు మమ్మల్ని పైకి ఎక్కించిందండి. సో ఇదైతే యునానిమస్ రెస్పాన్స్. అండ్ మా హీరో గారు ఆయన కూడా చాలా ఇయర్స్ నుండి కష్టపడి వచ్చారు కాబట్టి హీఈస్ వెరీ హ్యాపీ. ఇట్స్ హిజ్ ఓన్ డే, మా అందరి డే. సో వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. యాక్ట్రెస్ గురించి అని చెప్తారు, లోపల యాక్టర్స్ యాక్టింగ్ ఎలా ఉంది? మిగతా యాక్టర్స్ గురించి అండి అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదంతా న్యూస్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. చూస్తుంటే ఒక్కరు ఇద్దరు అని కాదు, అందరు యాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఆ క్యారెక్టరైజేషన్కి జస్టిఫై చేసినట్టు చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాయండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. రిజల్ట్ కూడా ఆడియన్స్ రెస్పాన్స్ కూడా దానికి స్పందించారని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇచ్చినందుకు కిరణ్ అబ్బవరం గారు థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేయర్స్లో, మా ఫ్యామిలీ ప్రేయర్స్లో ఆయన ఎప్పుడు ఫర్ లైఫ్ ఉంటారు. అండ్ ఆయన తీసుకున్న ఈ ఇనిషియేషన్ చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా చాలామందికి ఇలాంటి ఆపర్చునిటీస్ చాలామంది కల్పించాలి. ఈయన ఇనిషియేషన్ తీసుకున్నందుకు వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఆయన బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాం. హీఈస్ అ రియల్ హీరో. ఎస్ చూసారు ప్రీమియర్. ఆవిడకి మేమందరం ఫస్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్తే ఎలా ఫీల్ అవుతారు, షీఈస్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ అస్. ఆవిడ త్రూ అవుట్ మా గురించి ఆలోచిస్తారండి. చాలా సపోర్ట్. తప్పకుండా అండి. అందులో కనిపించే ఆటలు పాటలు ఇవన్నీ మేము ఆడినవి చేసినవి, మేము మీరు మనందరం మన పేరెంట్స్ ఇవన్నీ చేసినవి. సో ప్రీమియర్ షోస్లో ఆడవాళ్ళందరూ వచ్చి మాకు మా టైం గుర్తొచ్చాయి మిమ్మల్ని చూస్తుంటే అని చాలా బాగా వచ్చి మాట్లాడారు. సో మేము చేసిన ప్రయత్నం ఫలించిందని అనుకుంటున్నాము. టీవీ అంటే 10 నెలల్లో ఒకటే టీవీ ఉండేది, అందరూ చూసే సీరియల్స్ పేర్లకు కూడా గుర్తు చేస్తుంది. అండ్ మీరు ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు సినిమా చూస్తే. తప్పకుండా చూడండి, మీకు చాలా నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. అండ్ యూ విల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఈ మూవీకి ఒక హీరో ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం? చాలా ఇన్స్పైరింగ్ అనిపించిందండి. మాకు మాత్రమే కాదు, చాలామందికి ఇన్స్పిరేషన్గా మారుతారు ఆయన. అండ్ ఒక గొప్ప వ్యక్తిగా మీకు ఇంకా ముందు ముందు అర్థమవుతారు కిరణ్ అబ్బవరం గారు. సినిమా గురించి ఒకే ఒక మాట చెప్పాలి భయ్య, చాలా అంటే చాలా బాగుంది సినిమా. అసలు వేరే లెవెల్ అంటారు కానీ నెక్స్ట్ లెవెల్. బ్లాక్ బాస్టర్ హిట్ కింద ఫస్ట్ సినిమానే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిండు ప్రొడ్యూసర్గా. అలాగే మేము చెప్పుకోవాలంటే ఈ సినిమా చూస్తుంటే 20 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోయినట్టు అనిపించింది భయ్య సినిమా చూస్తుంటే. అంటే ఆ రోజుల్లో మన అందరు గుర్తున్నారు, చాలామందికి కూడా విలేజ్లలో ఎక్కడో ఒక టీవీ ఉండేది. విలేజ్లో మామూలు ఆ టీవీ దగ్గర అందరు ఊరు వాళ్ళు అందరు కలిసి ఆ టీవీ దగ్గర ఉండడం, ఆ టీవీ చూస్తుండడం, అసలు ఆ కాంబినేషన్ కానీ అది ఎవ్రీథింగ్ చాలా మంచిగా అనిపించింది. అలాగే సాయన్న బ్లాక్ బాస్టర్ హిట్, ఎందుకంటే ఫస్ట్ సినిమాతో ఇద్దరికి హిట్ వచ్చిందన్నమాట. ప్రొడ్యూసర్గా అలాగే హీరోకి ఇద్దరికి అసలు మామూలు విషయం కాదు. చాలా మంచి సినిమా భయ్య, ఖచ్చితంగా థియేటర్లోనే చూడాల్సిన సినిమా. మంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి వచ్చిందనమాట. అసలు క్రేజీ భయ్య సినిమా అయితే చాలా బాగుంది. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే కింద యాడ్సప్ అన్న తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ కూడా ఇంతవరకు నేను చూడలేదు, వినలేదు. ఒకటే సినిమాలో 40 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, అది కింద సినిమాకి సంబంధించి ప్రొడ్యూసింగ్ చేసిన అసలు అది నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. 40 మందికి అవకాశం ఇవ్వడం భయ్య, 40 మందికి అంటే చాలామంది ఇండస్ట్రీకి వచ్చి అవకాశాలు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి 40 మందికి అవకాశం ఇచ్చాడు ఈ సినిమాలో. అసలు క్రేజీ భయ్య, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చాలా బాగుంది బ్రదర్, సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ముందుకు రావాలి. ఇప్పుడు ఆయన నా ఇన్స్పిరేషన్, ఇప్పుడు ఆయన తీసుకొని నేను ఒక 4 అడుగులు ముందుకు వేస్తున్నాను. చూస్తున్నారు కదన్న, 30 మంది కుటుంబాలు ఈరోజు ఆనందంగా ఉన్నాయి, అందరు కొత్త వాళ్ళు. ఇంకా అంతకన్నా దానికి నిదర్శనం ఏం చెప్పగలం. ఆయన బాగుండాలి, గొప్ప గుండె ఉండాలి, అలాంటి ఉంది ఆయన. ఇంతమందిని ఈరోజు ఇంతమంది హ్యాపీగా ఉన్నారంటే ఆయనే కారణం. ఆయన సక్సెస్ వెనకాల ఆయన కష్టంతో పాటు ఆయన వైఫ్ చాలా సపోర్ట్ ఉంటుంది. ఆయన వైఫ్ వల్లే కలిసి వస్తుందని చాలామంది అంటారు. మీరేమంటారు అసలు వాళ్ళిద్దరు బాండింగ్ కానీ? అంటే ఆవిడ కూడా కష్టపడుతుంటారు, ప్రొడక్షన్ ఇద్దరు చూసుకుంటుంటారు కాబట్టి. మేడం కిరణ్ అబ్బవరం కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు యూట్యూబ్ నుండి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండే కదా, ఎలా అనిపిస్తుంది? నాట్ ఎవ్రీబడి డస్ దిస్ అండి, అందరూ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోరు. ఆయనకు ఆ కష్టం తెలుసు కాబట్టి హీస్ డూయింగ్ ది సేమ్ థింగ్ ఈవెన్ ఫర్ అదర్స్. సో ఇట్స్ రియల్లీ ఖచ్చితంగా. మూవీ ఎలా ఉంది, సినిమాలో చాలా బాగుంది.
90s బ్యాక్డ్రాప్ ఓన్లీ టీవీ గురించేనా ఇంకేమైనా స్టోరీ? ఓన్లీ టీవీ అని కాదు, టీవీ చుట్టూ కథ నడుస్తుంది, బట్ ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ థింగ్స్, హ్యూమన్ ఎమోషన్స్ కానీ, రిలేషన్స్ కానీ, లైక్ ఇట్స్ చాలా బాగుంది. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇది స్టోరీ ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా రీచ్ అవుట్ అవుతుందండి. జనరేషన్ డిఫరెంట్ అవ్వచ్చు కానీ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్. సో మనుషులే కాబట్టి జనరేషన్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు కదా, మరి అంటే నోటెడ్ ఆర్టిస్ట్ వాళ్ళు కూడా ఏం లేరు, అవును అనిపించలేదా? అవును, అలా ఏం లేదు, అసలు కొత్త వాళ్ళు చేసినట్టయితే ఖచ్చితంగా లేదు. పర్ఫార్మెన్సెస్ ఆర్ టూ గుడ్, చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? ఒకటి అని కాదు, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎవ్రీ సింగిల్ డీటెయిల్, ఫోటోగ్రఫీ కానీ, యాక్టర్స్ కానీ, మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైమర్స్ తీసినట్టయితే ఖచ్చితంగా లేదు, ఏదో ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ తీసినట్టే ఉంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసినట్టే ఉంది. యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు కదా, వాళ్ళు ఎలా చేశారు అనిపిస్తుంది? చాలా బాగుందండి. వాళ్ళు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అని చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూస్లో. సో ఇది తెలుస్తుంది, ద వే దే ఆర్ పర్ఫార్మింగ్, ఇట్స్ రియలీ నైస్. కొత్త వాళ్ళు చేసినట్టు కానీ ఎక్కడో దొరికిపోవడం కానీ అలా ఏం లేదు, చాలా చాలా. కిరణ్ భగవాన్ గారి ఫస్ట్ మూవీ కదా, సో అది ఎలా అనిపిస్తుంది? అది అంటే తీసే విధానంలో ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టయితే నాకు కనిపించలేదు. ప్రొడక్షన్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏదైనా కూడా ఇట్స్ టాప్ క్వాలిటీ, చాలా బాగుంది. ఇంకో 2-3 సినిమాలు తీయొచ్చా మరి? ఈ సినిమా చూస్తుంటే 2-3తో ఆపకూడదండి, చాలా తీయాలి.